ప్రియమైన ఆదరించే వాక్య శ్రోతలందరికీ, స్నేహితులందరికీ, శ్రేయభిలాషులందరికీ ప్రభునేసుక్రీస్తు హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రతి బుధవారం నాడు ఉదయం 6:30కు వస్తున్న ఈ శుభవార్త ఛానల్లో ఈ వాక్య భాగాన్ని మీరు వింటున్నారు. ఈ పరిచర్య, మీరు ఈ వాక్య పరిచర్య విని మాకు చక్కని ఫోన్లు చేస్తున్నారు. ఆ ఫోన్లో మీ సమస్యలు మాకు చెప్తున్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం, సంఘపరంగా ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా మీ యొక్క ప్రతి విధమైన బలహీనతలు, సమస్యలు, ఒడిదుడుకులు, చింతలు, బాధ, వ్యాధులు అన్నింటినీ దేవుడు సాల్వ్ చేస్తాడని మీరు విశ్వాసం ఉంచండి. ప్రభు తన సమయంలో పనిచేస్తారు, అద్భుతాలు జరుగుతాయి, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ సమయం అందు దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము కుటుంబ పరంగా, సంఘపరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, మరి పిల్లలు వాళ్ళ భవిష్యత్తుల పరంగా అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, దీవించబడాలి. యేసయ్య మనల్ని అందరిని ఆశీర్వదించాలని మనం అందరం కోరుకుంటాం. సేవకులేమో సంఘాలు విస్తరించాలి, నూతనాత్మ రక్షణ పొందాలి, మరి దేవుడు మా ద్వారా అద్భుతాలు జరిగించాలి, మరి మా కుటుంబాలు దీవించబడాలని సేవకుల హృదయాల్లో గొప్ప ఆశ. అదేవిధంగా అనేక మంది విశ్వాసులు వారి వ్యక్తిగతమైన జీవితాల్లో, కుటుంబాల్లో, వారి దాంపత్య జీవితంలో కానీ, పిల్లల జీవితంలో కానీ, ఆర్థిక, శారీరక, మానసిక రంగంలో కానీ ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి, ఆశీర్వించబడాలి, దేవుడు మమ్మల్ని దీవించాలి, యేసు మమ్మల్ని ఆశీర్వించాలి, అభివృద్ధి చేయాలని మనం అంతా కోరుకుంటాం. అదే మన ప్రార్థన, అదే మన విజ్ఞాపన. ప్రభు స్థానికి వెళ్ళినప్పుడల్లా మన సమస్యలన్నీ కూడా ప్రభు దగ్గర ఎగరపెట్టుకుంటూ ఉంటాం. మంచిదే. అయితే దేవుడు హెచ్చరించడానికి ముందుగా ఒక షరతు, ఆయన బిడ్డలైన వారందరికీ ఆయన ఒక షరతు పెట్టేది ఏంటంటే, క్రీస్తు మనస్సు మనము కలిగి ఉండవలెను. అది వాస్తవం, అది సాధ్యమే. సాధ్యం కాకపోతే మరి ఆ వాక్యం మనకి ఇవ్వబడదు కదా. చాలా విషయాల్లో మనం విచారపడుతూ ఉంటాం. ఎప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు మా స్థితిగతులు ఒక స్థాయికి వస్తాయి అని మనం అంతా కూడా చాలా ఆశగా, శ్వాసంతో ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉంటాం. అయితే మన అనుదిన ఆత్మీయ జీవితంలో, మన స్థితిగతుల్లో క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలంటే మన ప్రభుని యేసుక్రీస్తు వారి మనసు ఏంటి, ఆయన ఎటువంటి మనసు కలిగి ఉన్నాడు, అలాంటి మనసు మనం కలిగి ఉండాలని బైబిల్ హెచ్చరిస్తుంది కదా. కాబట్టి మనం ఆశీర్వదించబడి అభివృద్ధి చెందే ఒకే ఒక మార్గం ఏంటంటే, యేసుక్రీస్తు మనసు మనము కలిగి ఉండవలెను అని పరిశుద్ధ లేఖనం తేడాగా బోధిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఇలా రాయబడింది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆ కింద యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో దీవెనకరంగా ఉండటానికి ఆయన చెల్లించవలసిన సమస్త వెల చెల్లించేశాడు. 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు యేసయ్యను అధికముగా హెచ్చించాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ మానవుడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం అందరం ఏమనుకుంటామంటే ప్రభువారు దేవుడు కాదను, ఆయన దేవుడు, సేమ్ టైంలో ఆయన మానవుడు. ఒక మానవుడికి ఎన్ని సమస్యలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని టెంపటేషన్లు, ఎన్ని కలవరాలు, ఎన్ని ఆటుపోట్లు అవన్నీ ఆయన తట్టుకున్నాడు. కానీ ఎక్కడా ఆయనలో పాపం అనేది కనపడలే. ఎందుకంటే ఆయన మానవుడై ఉండి మానవులందరూ ఆయన అడుగుజాడలో నడవగలిగే మార్గాన్ని ఆయన చేయగలిగాడు. అందుకే మళ్ళీ క్రీస్తు యేసు మనసు కలిగి ఉండమని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినట్లుగా మనకు కూడా వివరించబడింది. నువ్వు వర్ధిల్లాలి కదా, నువ్వు వర్ధిల్లాలి, నీ సంఘం వర్ధిల్లాలి, నీ సేవ వర్ధిల్లాలి, నీ పిల్లల వర్ధిల్లాలి, నీ కుటుంబం వర్ధిల్లాలి. ఇప్పుడు ప్రభు గురించి ఏం చెప్పబడిందంటే, అందుచేతను అన్న మాట గురించి మనం ధ్యానం చేయాలి.
దానికి ముందుగా అందుచేతను ఆయన పరలోకంలో ఉన్నవారిలో కానీ భూమిలో ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ అత్యధికంగా హెచ్చించబడ్డ ఆశీర్వాదకమైన స్థాయికి యేసుక్రీస్తు ప్రభువు హెచ్చించబడ్డారంటే ఆయన అంతకుముందు ఎంతో సాక్రిఫైస్ చేశారు. అదేవిధంగా మనం కూడా క్రీస్తు యేసు మనసు కలిగిన స్థాయికి మనం వెళ్ళాలి. నువ్వు దీవించబడతావు. నిశ్చయముగా నీ సేవ, నీ పరిచర్య, నీ కుటుంబం, నీ సంఘము, నీ పిల్లలు, విశ్వాసులైన వారు కూడా ఎంతో విశ్వాసం, ఎంతో వినయం, ఎంతో భక్తి, ఎంతో ప్రార్థన, నమ్మకంగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళతారు, ఉపవాసం ఉంటారు, గంటలు గంటలు ప్రార్థనలో గడుపుతూ కన్నీరు కారుస్తూ కుటుంబం కొరకు దేవుని సన్నిధికి ఎత్తిపడతా ఉంటారు. ఇవన్నీ దేవుడు చూసి మనల్ని కూడా ఆయన హెచ్చించాలని, దీవించాలని, వర్ధిల్లాలని కోరుతున్నాడు. అయితే ఆ ఆశీర్వాదకమైన స్టేటస్ స్థాయికి నువ్వు కానీ నేను కానీ మనం కానీ వెళ్ళాలంటే క్రీస్తు యేసు మనస్సు మనం కూడా కలిగి ఉండాలని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి నొక్కి చెప్పినట్టే మనకు కూడా చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కొంచెం ధ్యానించు. అందుచేతను అన్న మాట ఎందుచేతను ఆ వచనం చూడండి. 6వ వచనం 7వ వచనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనం రాయబడి ఉంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని రాయబడింది. ఇంకా కింద కొన్ని విషయాలు ఎవరు చూద్దాం. దేవుని స్వరూపము కలిగిన వాడయ్యండి. నేను చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ మానవుడు అండి. దాన్ని మీరు దృష్టించాలి. ఆయన శరీరధారి అయి ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన శోధించబడ్డాడు. మనకొచ్చిన శోధనలన్నీ A-Z మొత్తం యేసు ప్రభువుకి వచ్చాయి. కానీ ఆయన ఏ శోధనలోనూ ఏ పాపంలోనూ పడలేదు. హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, ఆయన మనవలే శోధింపబడినను ఆయనలో ఏ పాపము లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనసు ఏంటంటే పరలోకపు దేవుడు అంట తన కుమారుడైన క్రీస్తు ప్రభువారితో చెప్పారంట, నువ్వు భూలోకానికి వెళ్ళాలి ఆయన అన్నాడట. దానికి ప్రభువారు, ప్రభువా లేక తండ్రి, నేను ఎవరిని? నీ కుమారుణ్ణి. నీ ప్రక్కన సింహాసనం మీద కూర్చున్న హోదా, స్టేటస్, స్థాయి నాకు ఇచ్చావు. అలాంటిది నన్ను ఆ మానవ మాత్రలు, నరమాత్రలు, శరీర మనుషులు ఉండేటువంటి భూలోకం దాకా నేను ఎందుకు వెళ్ళాలి తండ్రి అని క్రీస్తు ప్రభువారు అడిగితే, నువ్వు నా బిడ్డవి, నా మాట వింటావు, నువ్వు తప్పక చేస్తావు, నువ్వు చెయ్యాలి. ఇది ఎప్పుడూ జగత్పునాది వేయబడక మునిపి నిర్ణయించబడ్డ దేవుని ఏర్పాటు. చాలామంది ఏమనుకుంటారు, యేసు ప్రభువు 2020 సంవత్సరాల కింద మరియమ్మ గర్భాన్ని జన్మించాడు, అప్పటి నుంచే ఆయన దేవుడు, అంతకుముందు ఆయన పుట్టనే లేదు అని అనుకుంటారు. జగత్పునాది వేయబడక మునిపే ఉన్నవాడు ఆయన. ఆయన దేవుని కుమారుడు. దేవుడు అలా చెప్తే ఆయన ఎదురు చెప్పాల. అంత స్టేటస్ ఎవరు పోగొట్టుకుంటారండి? అంత ఉన్నత స్థాయిని ఎవరు వదులుకుంటారు? కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలాగా ఒప్పుకున్నారు. ఇంకో మాట రాయబడింది అక్కడ, అబ్రహాం సంతాన స్వభావం ధరించుకోలేదట. అబ్రహాం సంతాన స్వభావం మనలాంటి రక్తమాంసాలు, అవి ధరించుకొని నువ్వు భూమిలోకి వెళ్ళాలి అని దేవుడు చెప్తే, యేసు ప్రభువారు, నేను దేవదూతల కంటే ఉన్నతమైన స్థానంలో ఉంచావు కదా నా తండ్రి, నీ కృపార్శ్వంలో కూర్చొని సింహాసన స్థానం కదా నాది, ఇంత దారుణంగా కింద దాకా వెళ్ళిపోమంటున్నావు అని యేసు ప్రభువారి హృదయంలో కొంచెం నొచ్చుకున్న, దేవుని చిత్తము జరిగించుట, తండ్రి చిత్తము జరిగించుట విషయంలో ఏ స్థాయికైనా ఆయన సిద్ధపడిపోయారు. దేవుని మహిమ కలుగును గాక. సాక్రిఫైస్, సమర్పణ. మనం దేవుని ప్రార్థన చేస్తాం, సేవ చేస్తాం, భక్తి చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ తగ్గింపు, విధేయత, హెచ్చించబడాలి, దీవించబడాలి, పైకి వెళ్ళిపోవాలి, అన్నీ అభివృద్ధి చెందాలి, పెద్ద సంఘం కావాలి, పెద్ద బాధకుని అయిపోవాలి. కానీ క్రీస్తు మనస్సు స్థాయికి మాత్రం మనకొద్దు. మరి అది కరెక్ట్ కాదు కదా. మరి ప్రభువైన యేసువారు మనల్ని సహోదరులను పిలిచాడు. దేవుడైనా దేవుని కుమారుడు. ఇంకో మాట రాయబడింది అక్కడ, అబ్రహాం సంతాన స్వభావం మాత్రమే కాదు, దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా వాళ్ళ వెనకాలకి వెళ్ళు. అక్కడ పరలోకపు దేవుని సింహాసనం ముందు కొన్ని వేల కోట్ల దేవదూతలు ఉన్నారు. వాళ్ళందరికంటే వెనక పంపించాడు క్రీస్తు ప్రభువాన్ని. ఆయన చిన్నతనం అనిపించిందేమో,
కొంచెం సిగ్గుపడ్డాడేమో, నేనేంటి నా తండ్రి పక్కన కూర్చోవలసిన స్థానం ఏంటి నాది, అలాంటిది మరి ఇంతలా కిందకి వెళ్ళిపోమంటున్నారేంటి నా తండ్రి నన్ను అని ఆయన మనసులో నొచ్చుకోవలసిన సందర్భం అది. కానీ నొచ్చుకోవాలి. తండ్రి చిత్తం అది ఏవైనా, ఎంతవరకైనా, ఎంత హీనమైన స్థాయికైనా, ఎంత అవమానకరమైన స్థితికైనా ఐఎమ్ రెడీ. అది యేసు మనసు. సమస్తం దిగు అన్నాడు తండ్రి, దిగిపోయాడు. దేవదూతలు అందరూ వెనకెళ్ళు, వెళ్ళిపోయాడు. అక్కడ సరిపోల. అబ్రహాము, మానవుడైన అబ్రహాము శరీరం ధరించుకొని నువ్వు భూలోకంలో ఒక కన్యక గర్భంలో జన్మించి భూలోకంలో నువ్వు మానవుల యొక్క పద్ధతులని నువ్వు ఆ శోధంలో, శ్రమలో, ఒడిదుడుకులు, కలవరాలు, ఆ బాధలు ఏంటో నువ్వు భరించాలి. చిత్తం తండ్రి. ఏం దీనుటండి యేసయ్య. ఈ రోజున సంఘాల్లోనూ, సేవకుల్లోనూ, విశ్వాసుల్లోనూ దీనత్వం లేదు. మనం గొప్పలు అయిపోవాలి, దీవించబడాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించాలనుకుంటున్నాం. కానీ సంఘంలో గందరగోళాలు, కుటుంబంలో అశాంతి, అసమాధానాలు, పిల్లల జీవితంలో ఇప్పటి నుంచే పెద్ద పెద్ద హెచ్చించేటువంటి ఆలోచనలు. కానీ దేవుని సన్నిధిలో దేవుని నుంచి పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు మనసు లేదు. క్రీస్తు మనసు సాధించడం కోసం మనం దేవుని సన్నిధిలో సాగిలు పడతాం. దీనత్వం, వినేయము, విధేయత అనేవి నేర్చుకోవడం చాలా కష్టంగా తయారైంది నేటి దినాన. సంఘంలో కానీ, విశ్వాసుల్లో కానీ, సేవకుల్లో కానీ. ఆ విధంగా తన సింహాసనం తండ్రితో సమానముగా ఉండే భాగ్యం నుంచి దేవుడు తన కుమారుని కిందకి దింపి అక్కడి నుంచి కోట్ల దేవతల వెనక భాగానికి కిందకు పంపించేసి అక్కడి నుంచి మట్టి లోకానికి వెళ్ళావు, భూలోకానికి వెళ్ళావు. భూలోకంలో ఎవలాగా అబ్రహాము సంతాన రక్తం, దేవదూతల లాంటి స్వభావం కాదు, పరిశుద్ధుల స్వభావం కాదు, పరలోకంలో ఉన్నవారి స్వభావం కాదు, దేవుని స్వరూపం కాదు. దానికి దేవుని స్వరూపం కలిగిన వాడివే, దేవుడివే. కానీ నీవు దిగాలి, చాలా కిందకి దిగాలి. ఎంతవరకు దిగాలంటే పాతాళపు అడుగు భాగం దాకా వెళ్ళాలి. పరలోకపు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చోవడం గొప్పతనం అనుకుంటున్నావా? ఆ స్థాయికి వెళ్ళాలి. భూలోకంలో నువ్వు పడే అవమానాలు, చింతలు, బాధలు, హింసలు మరి మానవ లోకంలో ఎవరో భరించడం నువ్వు భరించాల్సి ఉంటుంది. ఎక్కడ ఎదురు చెప్పలేదండి యేసయ్య, పక్కదానికి ఎదురు చెప్పలా, శిరసావహించాడు. తండ్రి, నీ చిత్తం నెరవేర్చడం వచ్చి ఉన్నాను, నాకు శరీరం అమర్చి ఉన్నావు, ఇదిగో నేనున్నాను అని అంతలా తగ్గించుకొని ఆ స్టేటస్ నుంచి, సింహాసనం నుంచి దిగి దేవదూతల కంటే ఆ అడుగు భాగానికి పంపించి అక్కడి నుంచి మట్టి లోకానికి పంపించబడి మట్టి లోకంలో అబ్రహాము సంతాన స్వభావం ధరించి మనలాంటి రక్తమాంసాలు ధరించుకొని అంతటితో సరిపోయిందా? ఇంకా ఏంటంటే దాసుని స్వరూపం అంట. ఏంటి, అబ్రహాం లాంటి విశ్వాస వీరుడుగానో, లేకపోతే రాజుగానో, లేకపోతే సింహాసనంలో కూర్చొని భూలోకంలో పరిపాలించే రాజుల్లాగానో కాదంట. ఏ స్థాయి అంట? దాసుని స్వరూపం. మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని, దాసుడు అంటే పనివాడు, తనకంటే చిన్నవారి యొక్క శిష్యులైన పాదాలు కడిగినంతగా. వా 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 వా, అది ఎలా సాధ్యం అండి? స్టేటస్ అడ్డం రాదండి. ఆయన ఎవరు? పరలోక రారాజు, సింహాసనాసీనుడు, తండ్రితో సమానమైన స్థాయి. దాన్ని తగ్గించి సింహాసనం దిగి దేవదూతల కంటే తక్కువనుగా చేయబడి ఇంకా అబ్రహాము లాంటి రక్తమాంసాలు ధరించుకొని మట్టి లోకంలోనికి దిగివచ్చి ఈ మట్టి లోకంలో తనకంటే చిన్నవారు, తక్కువవారు, బలహీనలైన వారి పాదాలు కడిగి అని రాయబడింది. ఇంకా కిందకి వెళ్తే ఆయన మరణము పొందినంతగా, మరణం అందరికీ వస్తుంది, కానీ ఆయన పొందిన మరణం మానవులు ఎవరూ భరించలేని మరణం. రాజరిక మరణం కాదు. రాజరిక మరణం అంటే శిరశ్ఛేదన, లేకపోతే రాళ్ళతో కొట్టి చంపిన సందర్భాలు చాలామందికి ఉన్నాయి. ఇంకా రకరకాల మరణశిక్షలు ఉన్నాయి. కానీ నరహంతకులకి, బంధుపోడు దొంగలకి వేసే ఆ రోమన్స్ వారి యొక్క ఆ శిక్ష యేసుక్రీస్తు భరించాల్సి వచ్చింది. ఒకసారి ఆలోచించండి, స్థిల మీదకి వెళ్ళినప్పుడు ఆయనకు పడ్డ అవమానాలు. ఒకటి జుట్టు పట్టుకొని ఎలాగొంచారట, ఇంకొకటి గడ్డం పీకాడట, ఇంకొకటి మూసారట. ఏ మానవుడు కన్నా సంభవిస్తాయా ఈ బాధలు? ఎలా తట్టుకోగలిగాడండి మరి యేసయ్య? వా వా వా, గుండె బద్దలైపోతుంది.
ఆయన పడ్డ ఆ శిలువ హింసను చూస్తుంటే, ఆ తర్వాత ముసుకేసి కొట్టి ఎవరు కొట్టారు చెప్పు అన్నారట. రాజకిరీటం ధరించాల్సిన శిరస్సులను మండల కిరీటం, ఒంటి మీద 1-40 కొరడా దెబ్బలు, ఆయన వస్త్రాలు తీసివేశారు, దిగంబరులుగా చేశారు. ఇది వేరే వస్త్రం వేయడం కోసం అవమానించారు బటువులు. ఎవరు తట్టుకోగలరండి ఇవన్నీ? క్రీస్తు మనసు అంటే ఎటు మీకు అర్థమవుతుందా? నేను ఎక్కడైనా మనం ఈ స్థితి కలిగిన శ్రమలు కానీ సమస్యలు కానీ క్రీస్తు ప్రభు పొందిన ఆ అనుభవాలు మనకి ఎవరికైనా ఉన్నాయా? వస్తే తట్టుకోగలమా? భరించగలమా? క్రీస్తు మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ విధముగా అవమానించబడి అవమానం పాలైపోయి 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళల్లో మేకులు, ప్రక్కలో బళ్ళెం పోటు, పైగా ఎన్ని బాధలు పెడుతున్నా వారందరిని చూసి ఆకాశం వైపు కళ్ళెత్తి 2 చేతుల్లో మేకులు ఉన్నాయి, 2 కాళ్ళల్లో మేకులు ఉన్నాయి. ఆ విధముగా ఉండి కూడా ఆయన, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరే ఎరుగరు, వీరిని క్షమించు బాబు. తన్ను బాధ పెట్టేవారి కొరకు ప్రార్థించేది. ఈ రోజున ఈ ప్రార్థనలు సంఘాల్లో ఉన్నాయండి. మనం ఆలోచిస్తే క్రీస్తు ప్రభు మనసు ఏంటో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. చివరికి ఆయన మరణించాడు. అక్కడే కాదు, పాతాళపు అడుగు భాగానికి కూడా వెళ్ళాడు. అక్కడ నరక శక్తులతో పోరాడాడు, జయించాడు, వాటిని ఓడించాడు, చెరగ విడిపించాడు. అదంతా వీరత్వం, ఆధ్యాత్మిక వీరత్వం. దాని గురించి గొప్పగా చెప్పుకోవాల్సింది చాలా ఉంది, కానీ సరిపోదు. కానీ క్రీస్తు ప్రభు వారు ఇంతగా మనకు ఒక మాదిరి చూపించాడు. పేతురు గారు తన పత్రికలో రాస్తాడు, ఆయన మనకంట అడుగు జాడలు ఉంచిపోయాడట. ఆయన బాధ పెట్టబడి దూషింపక తన్ను తాను న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకున్నాడట. ఇంకా ఆయన గురించి రాయబడి ఉంది, ఆయన నోట కపటం లేదట. ఎంత పరిశుద్ధుడు, ఎంత పాపం లేని నిష్కలంకుడు, ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత కిందకు వచ్చాడండి. చివరికి ఆ విధముగా ఆయన అన్ని రకాల శ్రమలు భరించబట్టే బైబిల్ చెబుతుందంటే, అందుచేత పరలోకంలో ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు ఆయన నామమున వంగి తెరలే. 2 ఆప్షన్ లేదు. ఈరోజు కాదు, రేపైనా, రేపు కాదు, రాకుల్లోనైనా ఎవరైనా ప్రతి మానవుడు ఆయన ఇతడు మోకాళ్ళు వేయాలి. ప్రతి నాలుక ఆయన ఎవరో ఒప్పుకొని తీరాలి. యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకొని తీరాలి. అంతలా దేవుడు యేసు ప్రభుని అంతలా హెచ్చించని బైబిల్ చెబుతుంది. అర్థమైందా క్రీస్తు మనసు అంటే ఏంటో? నువ్వు హెచ్చించబడాలని కోరుకుంటున్నావు, మంచిదే, ఎవరు కాదంటారు. నువ్వు హెచ్చించబడాలి, నీ సేవ హెచ్చించబడాలి, నీ సంఘం హెచ్చించబడాలి, నీ కుటుంబం హెచ్చించబడాలి, నీ బిడ్డలు వర్ధిల్లాలి, నీ కుటుంబంలో ఆశీర్వాదము సంపదలతో బహుగా దీవించబడాలి. ఇవన్నీ కూడా దేవుడు తన శిరోమరణం ద్వారా మనకి వాగ్దానాలుగా ఎప్పుడో అనుగ్రహించేశాడు. తన సొంత కుమారుని అనుగ్రహించడం వెంచిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకి ఎందుకు అనుగ్రహింపడు? అడుగుబాటు ఎందుకంటే ఊహించువాడు అత్యధికంగా చేసే గొప్ప దేవుడు కదా మన దేవుడు. అలాంటప్పుడు ఆయన ఇంతలా తగ్గించుకొని ఆయన మనకు ఒక మంచి మాదిరిని చూపించాడు. పర్యవస్థానంగా ఆయన మరి పరలోకంలో ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసుక్రీస్తు నామములో వంగి తీరాలి, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొని తీరాలి అని దేవుడంట యేసయ్యను అధికంగా హెచ్చించాను. హెచ్చించబడాలా? అధికంగా హెచ్చించబడిన కోరుతున్నావా? నీ కుటుంబం కానీ, నీవు కానీ, నీ సంఘం కానీ, నీ సంస్థను అధికంగా హెచ్చించమని ఆశపడుతున్నావా? అలాగైతే అద్భుతమైన ఈ క్రీస్తు మనసును నీవు నేను మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి బైబిల్ ఇంకో మాట చదివి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 12:1-2. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున. ఈ మాట 11వ అధ్యాయంలో రాయబడే విశ్వాస వీరులందరి గురించి రాయబడింది. మనము కూడా అంటే ఇప్పుడు వాక్యం అంటున్నాం, మనం అందరం మన ప్రభుని యేసుని విశ్వాసించిన వారు కానీ, ఇంతవరకు విశ్వసించకపోతే ఆయన ఎంతలా తగ్గించుకొని సిలువ వేయబడ్డాడు, రక్తం కార్చాడు నువ్వు తెలుసుకుంటే, ఆయన నమ్మితే నీవు కూడా రక్షించబడ్డ బిడ్డ అవుతావు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెము. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సింహాసన స్థానం నుంచి పాతాళ స్థాయి వరకు వెళ్ళి ఆ పందెంలో ఆయన పోరాడి పరిగెత్తి గమ్యానికి చేరుకొని సింహాసనాన్ని కాల్చండి అయిపోయాడు. రాయబడింది అక్కడ.
మన ఎదుట పందెం ఓపికతో పరిగెత్తము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును, శిలువ మరణ అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సింహాసనం నుంచి దిగొచ్చాడో ఆ పరుగు అద్భుతంగా కడముట్టించాడు. నీవు నేను దేవుడు మనకు ఒక పరుగు పెట్టాడు. మనం కూడా సులోక చుక్కలు పెట్టి విడిచిపెట్టి మన ముందు పంచిన పందెలు ఓపికతో పరిగెత్తాలి. యేసులా, క్రీస్తు మనసు కలిగిన వారములా పరిగెత్తి మనం గమ్యం చేరుకొని దేవుడు కోరుతున్నాడు. ఇంకొక మాట రాయబడింది, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకి ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకొనుడి. అది ఆయన మన మాదిరి. కాబట్టి క్రీస్తు మనసు అంటే ఏంటో, క్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి ఎక్కడ దాకా వెళ్ళారు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు చూస్తే మనమైన అడుగు జాడలు నడుచుకుంటూ ముందుకు సాగిపోయిన దేవుడు మన పట్ల పెద్ద ఆశ కలిగినాడు. ఒక సమర్పణ మనం చేసుకుందాం. దేవుడితో వాక్యం దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, ఈ మంచి సమయంలో మా రక్షకుడు, మా ప్రభువు, మా దేవుడు, మా యజమానుడు, మా కన్న తండ్రి మీ సింహాసన స్థానాన్ని విడిచిపెట్టి ఈ మాయలోకానికి వచ్చి మానవ అతీతమైనటువంటి శిలువ హింసను, యాతను, మరణాన్ని అనుభవించి ఆయన పాతాళపు అడుగు భాగానికి వెళ్ళి అక్కడ సైతం అపవాది శక్తులను ఓడించి మరలా తిరిగి ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి సింహాసనాసీనుడయ్యాడు. పేతురు గారు చెప్పాడు, తండ్రి దేవదూతల మీద, అధికారుల మీద ఆయన అధికారం పొందినవాడై ఏ దేవదూతల కంటే తక్కువ చేయబడ్డాడో, ఏ సింహాసనం కింద దింపబడ్డాడో, ఏ మట్టిలో కనుక రాబడ్డాడో, ఈ మట్టిలోంచి పాతాళం వరకు వెళ్ళాడు, అక్కడ నుంచి డైరెక్ట్గా భూలోకంలో నుంచి మరణానికి తిరిగి లేచి భూలోకంలో జయించి పరలోకానికి వెళ్ళి తండ్రి సింహాసనం మీద కూర్చొని రాయబడి ఉంది. యేసు మాకు ఇచ్చిన అడుగు జాడల్లో మరి మేము, మా సంఘాలు, మీ సేవకులను మేము, మా కుటుంబాలు నాయన నడుచుకుంటూ ఆ గమ్యానికి చేరుకునే భాగ్యం నాకు, కుడిన మాకు అందరికీ, ఈ మాటలు విన్న వారందరికీ దయచేసి మీ ఉన్నత నామానికి ఘనత, మహిమ, కీర్తి, ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రాణరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన గొప్ప నామములో బహుమానంగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మా బలహీనతయందు సహాయము చేయొచ్చు, ఉచ్చరింప శక్యము కాని విజ్ఞాపన చేయొచ్చు. తండ్రి చిత్తమును తెలుపుటకు, యేసు రూపులో మలచుటకు, తండ్రి చిత్తమును తెలుపుటకు, యేసు రూపులో మలచుటకు బోధించు దేవా సత్య స్వరూపి, అభిషేకముతో ఆదరించు వాడవు, నడిపించు దైవమా.